ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈరోజు ప్రభా తండ్రి, మేము సమాజంగా కూడుకొని నిన్ను స్తుతించగలిగిన తండ్రి, నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి, మాకిచ్చిన తరుణాన్ని బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థించుకుంటున్నామయ్యా. ఎన్నో శ్రేష్టమైన విలువైన మాటల్లో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యములోని సమయానికి మేము వచ్చాము కనుక చెబుతున్న నాకుని వింటున్న మీ ప్రజలందరికీ, మీ పిల్లలైన వారందరికీ సమయోచితమైన ఆత్మ నడిపింపు జ్ఞానమును మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మా అందరికీ మీరు దయచేసి ఈ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలో నడిపించే గొప్ప అవకాశమును దయచేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి సంఘమంతటికి కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి కరెంటు కొంచెం ఇబ్బంది పెట్టినా మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనం అందరూ కాసేపు ధ్యానించుకుందాం. దయచేసి శ్రద్ధాశక్తులతో యొక్క మాటలు వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే ఈరోజు దేవుని ఎరగలేని వారికి ప్రాముఖ్యంగా చాలామంది బయట ఉండి వింటున్నారు కనుక మరి వారిని ఉద్దేశించి మాట్లాడాలని ఒక మంచి అంశాన్ని నేను తీసుకున్నాను. అంతలో కరెంట్ పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా మనము ఖచ్చితంగా అందవలసిన వార్త ఏదో విధంగా ప్రజలకు అందిస్తాడు. అనేక మందిని రక్షణలో నడిపించడానికి దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన వార్తను అనేక మంది ద్వారా పంపిస్తూనే ఉన్నాడు. మరి కొన్ని విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. అంతలో కరెంట్ వచ్చేస్తుంది. దేవుడు మనుషులందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులారా ఎంతకాలము పాపములోనే బ్రతుకుతావు. అర్థమవుతుందా? ఏమంటున్నాడంటే, భూప్రపంచం మీద మానవ దేహాలు ధరించుకున్న మనుషులందరితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ మనిషి, ఇంకెంతకాలం నువ్వు పాపములోనే బ్రతుకుతావు. అంటే మనిషి అనుకుంటున్నాడు, నేను పాపంలో బ్రతకడం ఏంటి అని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మనిషి అనేవాడు ఈ లోకములో, భూలోకములో, పాపపు లోకములోనే బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడంటే, మనుషులారా ఎంతకాలము పాపములోనే బ్రతుకుతారు అని మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట దేవాది దేవుడు రాయించిన మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము తెరిచి చూస్తే మనం పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథములో నుంచి, బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవాది దేవుడు మనల్ని ఉద్దేశించి రాయించిన మాట నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. మీరందరూ కూడా బైబిల్ తెరవండి. ప్రయాసపడి ఏం పడంట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరంట? ప్రయాసపడి పాపం అనే భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. ఏమంటున్నాడంట? ప్రయాసపడి పాపం అనే భారాన్ని మోస్తున్న, ప్రయాసముతోటి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా రండి. ఎవరి యొద్దకు రావాలంట? దేవుని యొద్దకు వస్తే ఆ మనిషికంట ఏం చేస్తాడంట? ఆ మనిషికి ఏం చేస్తాడంట? విశ్రాంతిని ఇస్తానంటున్నాడండి. ఏమిస్తాడంట? విశ్రాంతి. అంటే మనిషికి, భూమి మీద బ్రతుకుతున్న మనిషికి విశ్రాంతి ఉన్నదా అంటే ఉందా? లేదు.
మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు మనిషికి విశ్రాంతి ఉండదా అంటే విశ్రాంతి అనేది లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు మనిషి మీద పాపం ఏలుబడి చేస్తుంది. ఏమి ఏలుబడి చేస్తుంది? పాపం ఏలుబడి చేస్తుంది. మన చుట్టూ పాపముతో లోకమంతా నిండుకొని ఉన్నదండి. ఆ నిండుకొని ఉన్న ఈ లోకములు, ఈ భూలోకములో మనమందరము ఏం చేస్తున్నామంట? బ్రతుకుతున్నాం. మనం అడుగేస్తే పాపము, మన ఆలోచనలు పాపము, మన తలంపులు పాపము, మన నడవడిక పాపము, మన చుట్టుపక్కల ఉన్నదంతా పాపమే. మనిషి అనేవాడు నీతిమంతుడు అనేవాడు లేడు. మనిషి అనేవాడు పరిశుద్ధుడు అనేవాడు లేడు. మనిషి అనేవాడు యథార్థవంతుడు అనేవాడు లేడు. అలాగుంటే వ్యాపారంలో ఎందుకంటే కాటాలు వేసుకోడు? మనుషులందరూ మంచోళ్ళు అయితే కాటా ఎందుకు వేసుకోవడం? ఒక నెంబరు ఆడు వైపు పెట్టడం, ఒక నెంబరు మన వైపు ఎందుకు పెట్టుకోవాలంటే నమ్మకం లేదనే కదా. అంతే కదా. నమ్మకం లేదు కనుకే కదా మనము నెంబర్ చూపిస్తున్నాడు. ఒక కేజీ బియ్యం వేసుకున్నాం, కేజీ రేషన్ వేసుకున్నాం, కేజీ షుగర్ వేసుకున్నాం, కరెక్ట్గా పాయింట్ తక్కువ వస్తే అడుగుతామా లేదా? అడుగుతాం. అంటే మనిషి అనేవాడు నమ్మకస్తుడు కాదు గనుక దానికి ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే సీలేసి కాటా ఇచ్చి కిరాణా కొట్లు ఏం జరుగుతుందంట? కాటా జరుగుతుంది. అంటే మనుషులు మంచోళ్ళా? మనుషులు మంచోళ్ళు కాదండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మనిషి అనేవాడికి విశ్రాంతి అనేది లేదు గనుక దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా విశ్రాంతి కొరకు మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, విశ్రాంతి దొరుకుతుందని ఎన్నెన్నో చోట్లకి వెళ్తున్నారు, ఎన్నెన్నో మార్గాలను వెతుక్కుంటున్నారు, ఎన్నెన్నో డబ్బులు వేల లక్షలు ఖర్చు పెట్టి విశ్రాంతి కావాలి, నా కుటుంబానికి నెమ్మది కావాలి, సమాధానం కావాలని ఏం చేస్తున్నారంటే ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు, ఆయా చోట్లకు వెళ్తున్నారు, ఎంతో సమయాన్ని గడుపుతున్నారు, ఎంతో కాలనడకన ప్రయాణం చేస్తున్నారా లేదా? ఎక్కడికి? విశ్రాంతి కొరకు. విశ్రాంతి కొరకు, వారి ఆత్మకు విశ్రాంతి కొరకు, వారి యొక్క దేహానికి విశ్రాంతి కొరకు ఏం చేస్తున్నారంటే మానవులు చేయలేని ప్రయత్నాలన్నీ చేస్తున్నారండి. చేయని ప్రయత్నం అనేది లేదు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకయ్యా అంత ప్రయాసపడుతున్నావు? ఎందుకయ్యా ఎంత కష్టపడి ఇంత కాలనడకన ఆ ఊరెళ్ళి ఎన్ని వందల కిలోమీటర్లు నువ్వు కాలనడకన వెళ్ళి అక్కడికి వెళ్ళి విశ్రాంతి దొరుకుతుందని ఎందుకు ఇంత ప్రయాణం చేస్తున్నావు అంటే ఆడంటాడు, నాకు విశ్రాంతి లేదు, నాకు విశ్రాంతి కొరకు నేను హిమాలయాల్లోకి వెళ్ళిపోతున్నాను, అక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాను, కొండల్లోకి వెళ్ళిపోతున్నాను, కోణంలోకి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికెక్కడికో మనిషి ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోతున్నాడండి. అందుకేమంటున్నాడంటే, అయ్యా విశ్రాంతి మీకు కావాలా? నా దగ్గర విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి. విశ్రాంతి అంటే ఏంటో నేను చెప్తాను. ఈ లోకములో మీకు విశ్రాంతి అనేది ఉండదు. మీరు మరణించినంత వరకు ప్రయాసముతోనే, భారముతోనే, కష్టముతోనే, శ్రమతోనే మీరు వర్ధిల్లుతూనే ఉంటారు, కష్టపడుతూనే బ్రతుకుతారు. మీకంటూ విశ్రాంతి అనేది లేదు. అందుకే మీకా గ్రంథములో 1వ అధ్యాయము 2వ వచనములో సకల జనులారా ఆలకించుడి ఏమంటున్నాడంట? సకల జనులారా ఆలకించండి, ఆయన బోధలు వినండి, ఆయన ఉపదేశములను వినండి, ఆయన ఎంత నిజమైన దేవుడో వినండి. ఒక మంచి సందేశాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే సమయము చాలా విలువైనది. మనం ఎంత ప్రయాసపడి ఎంతో మనము సువార్తను అంత వేగంగా పంపించాలని ప్రయత్నం చేస్తున్నాము. అపవాది కూడా ఏం చేస్తాడంట? ఈ వార్త వినకూడదని అనుకున్నాడో మరి ఏటో తెలియదు, కానీ ఏదో ఆటంకం జరిగిందా లేదా? ఇవన్నీ చాలామంది మన శబ్దం ద్వారా, బాక్స్ సౌండ్ ద్వారా చాలామంది ఈ యొక్క ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధన అనేకమైన విషయాలు దేవాది దేవుడు తన వాక్శక్తి ద్వారా, తన ఆత్మ నడిపింపు ద్వారా ఎన్నో విలువైన సంగతులు మన అందరికీ నేర్పిస్తున్నాడు. చక్కగా అందరూ నేర్చుకుంటున్నారు, అందరూ వింటున్నారు కూడా, అందరూ చెబుతున్నారు. ఈరోజు ఏం వాక్యం చెప్పామో తిరిగిచ్చి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, సకల జనులారా ఆలకించండి, ఎంతకాలము శాపములోనే ఉంటావు. అర్థమవుతుందా? ఎంతకాలమయ్యా ఇంకా శాపములోనే ఉంటావు? ఎంతకాలమయ్యా ఇంకా పాపములోనే నీవు జీవిస్తావు, పాపములోనే నీవు బ్రతుకుతావని దేవుడు ఈరోజు మూలపేటలో ఉన్న ప్రజలకు కానివ్వండి, ఈ వాక్యం ద్వారా ఎందరైతే సోషల్ మీడియాలో వింటున్నారో వారందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇంకెంతకాలమయ్యా,
ఇంకెంతకాలము లోకంలో బ్రతుకుతావు? ఎంతకాలము పాపంలోనే బ్రతుకుతావు? ఎంతకాలము శాపంలోనే నువ్వు జీవిస్తావు? విడుదల పొందవా? నీకు విశ్రాంతి అవసరం లేదా? నీకు నెమ్మది అవసరం లేదా? నీకు సమాధానం అవసరం లేదా? ఎప్పుడూ శాపంలోనే జీవిస్తావా? ఎప్పుడూ పాపంలోనే బ్రతుకుతావని దేవుడు మనందరినీ పిలుస్తున్నాడండి ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో. ఈ ఆదివారపు ఆరాధన మా యొక్క ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారము 25వ తేదీన 2024 సంవత్సరంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. మన బంధువులతో మాట్లాడుతున్నాడు. మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాడు. సంఘం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడేమని? ఎంతకాలమయ్యా శాపములోనే నువ్వు బ్రతుకుతావు? ఎంతకాలము పాపములోనే నువ్వు జీవిస్తావు? విడుదల పొందు, విడుదల పొందు, విడుదల పొందు అంటున్నాడండి. అని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసా? ఎంతకాలమయ్యా నువ్వు వ్యసనపరుడువై ఉంటావు? భక్తుడు రాశాడు కదా పాట. ఎంతకాలము నువ్వు వ్యసనపరుడువై ఉంటావు? ఎంతకాలం ఉంటావు వ్యసనపరుడువై? ఈరోజు చూడండి, వ్యసనాలకి అలవాటు పడి కోట్లు పోగొట్టుకున్న వారు లేరా? దుర్వ్యాపారాలు చేసి జోజమని, మందని, రకరకాల ఆటలని, పందాలని, కోడి పందాలని, గుర్రపు పందాలని, రకరకాలుగా పందాలు కాసి కోట్లు లక్షలు ఖర్చు పెట్టేసుకొని పోగొట్టుకుని బికార్పోల్లో తిరిగిన వారు లేరా ఈరోజు సమాజంలో? నా దగ్గర ఎన్నో వీడియోస్ ఉన్నాయండి. ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు, ఇంజనీరింగ్ చదువులు చదివిన వారు, వారి ఆస్తులు పోగొట్టుకొని పిచ్చోళ్ళ రోడ్ల మీద అడుక్కుని వారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మనం ఏమనుకుంటామంటే గతి లేక, కూడి లేక, బాగలేక అడుక్కుంటున్నారు అనుకుంటాం. లేదు, ఒకప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, గోల్డ్ మెడలిస్టులో రికార్డులు కొట్టిన వారు చాలామంది మతి సిమ్మతి పోయి త్రాగుడికి బానిసలైపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయి చెడ్డ వ్యాపారాలు చేసి చెడ్డ వ్యసనాలకు అలవాటు పడి తన విలువైన జీవితాన్ని పాడు చేసుకొని తన దగ్గరున్న ధనాన్ని, ఆస్తిని అంతా పోగొట్టుకొని పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు తెలుసా? ఆ మధ్యన ఒక ఆయన పిచ్చోళ్ళ తిరుగుతుంటే సోషల్ మీడియాలో ఎంక్వైరీ సోషల్ మీడియాలో ఛానల్ వచ్చి, న్యూస్ మీడియా వారు వచ్చి ఇంటర్వ్యూ చేశారండి ఆయనతోటి. ఏమన్నా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆశ్చర్యపోయారు అందరూ. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. గోల్డ్ మెడలిస్ట్ అంట ఆయన. చదువుల్లో పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివాడంట. ఎందుకయ్యా ఇలా ఉన్నావంటే ఏదేదో రకరకాల కారణాల వల్ల, దుర్వ్యాపారమనో, వ్యసనాలను, చెడు స్నేహాలను, లేకపోతే కుటుంబంలో భార్య విడిచిపెట్టిందనో, లేకపోతే భర్త విడిచిపెట్టాడనో, లేకపోతే ఆస్తి నష్టం వచ్చిందనో, లేకపోతే అన్నీ పోగొట్టేసుకున్నానో, రకరకాల కారణాల వల్ల ఈరోజు ఎంతోమంది వ్యసనాల బారిపడి ఈరోజు పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. మీరు నమ్ముతారా? ఇలాంటి వాళ్ళందరి కొరకు దేవాది దేవుడు రాయించిన అద్భుతమైన మాటలను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనంలో త్రాగుబోతులు, ఎవరంట? త్రాగుబోతులు, తిండిబోతులను దరిద్రులు అయిపోతారంటండి. ఏమైపోతారంట? ఐశ్వర్యంతులు అయిపోతారా? బిల్డింగ్లు కట్టేస్తారా? ఆస్తులకు సమకూర్చేస్తారా? బ్యాంకులో బ్యాలెన్స్ దాచేసుకుంటారా? త్రాగుబోతులు ఎవరైనా మేళ్ళ మీద మేళ్ళ కట్టేశారండి. వాడు ఎంత తాగినా సరే మేళ్ళ మీద మేళ్ళ కట్టేసుకుంటున్నాడండి. వ్యాపారంలోనూ ఎక్కువ లాభాలు సంపాదించేసుకుంటున్నాడని ఎప్పుడైనా విన్నారా? వినం. ఆస్తి పోయిందండి, వ్యాపారం పోయిందండి. నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. త్రాగుడికి బానిసలు అయిపోయి, వ్యసనాలకి బానిసలు అయిపోయి తన వ్యాపారాలు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. తన ఇల్లులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. తన కుటుంబాలను పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు అందరికిలో గౌరవంగా బ్రతికిన వారు కనీసం ఏంటి అలా నడిచి వెళ్తుంటే ఎలాగున్నావు అని అడిగేవారు లేరండి. ఎందుకు? ఒకప్పుడు అందరూ ఉండేవారు కదా. అంటే అప్పుడు అందరి దగ్గర అందరికీ నచ్చే విధంగా నీ దగ్గర ఆస్తి ఉంది. ఆస్తి ఉంది కనుక అందరికీ నువ్వు నచ్చావు. కానీ ఇప్పుడు నీ దగ్గర ఆస్తి లేదు. ఆస్తి లేదు కనుక నువ్వు ఎవ్వరికి నచ్చట్లేదు. ఎందుకంటే ఈ వ్యసనాలతో నువ్వు అంతా పోగొట్టేసుకున్నావు. నీ దగ్గర ఆస్తి పోయింది, ఇల్లులు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి, బంగారం పోయింది, ఫ్యామిలీ పోయింది, అందరూ విడిచిపెట్టేశారు. బెకార్పోలా తిరుగుతున్నావు. త్రాగుబోతులు, తిండిబోతులు ఐశ్వర్యవంతులు అవుతారని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. లోకమైతే చెప్పొచ్చేమో కానీ నా దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా,
నువ్వు త్రాగుడు కానీ వ్యసనానికి అలవాటు పడి జోజాలకు కానీ గుర్రపు పందాలకు కానీ కోడి పందాలకు కానీ రకరకాలుగా జోజాలకి రమ్య కానీ రకరకాల గేమ్స్ ఉన్నా చూసారా, ఇవన్నీ నువ్వు ఆడావా నువ్వు దరిద్రుడు అయిపోతామంటుంది బైబిల్. ఏమైపోతామంట? దరిద్రులు అయిపోతారంట. చింపుడు గుడ్లు కట్టుకొని తిరుగుతారంటండి. చింపుడు గుడ్లు కట్టుకొని తిరుగుతారంటే సామెతల గ్రంథంలో అద్భుతమైన మాటలు రాయించాడు దేవాది దేవుడు. ఎందుకంటే వ్యసనపరుడువై నువ్వు ఎంతకాలం తిరుగుతావయ్యా? మారవా? నీకు ఆయుష్నిచ్చాను, 2024 సంవత్సరంలో నువ్వు అడిగిపెట్టావు. ఇంకెంతకాలము నువ్వు పాపములోనే బ్రతుకుతావు? ఇంకెంతకాలము నువ్వు వ్యసనపరుడువై తిరుగుతావు? మారవా? మారు. రేపన్నది నీది కాకపోవచ్చు, రేపన్నది నువ్వు ఉండకపోవచ్చు. ఇప్పటికే చాలా కోల్పోయావు. ఆస్తి కోల్పోయింది, అంతస్తు కోల్పోయింది, ఇల్లులు కోల్పోయావు, ఫ్యామిలీని కోల్పోయావు, కుటుంబాన్ని కోల్పోయావు, నీకంటూ ఫ్రెండ్స్ని కోల్పోయావు, నీకంటూ ఉన్న బంధుత్వాన్ని కోల్పోయావు. ఏం సాధిస్తాం ఒక్కరి నుండి? చెప్పండి. ఒక్కరివే ఉండి ఏం సాధిస్తాం భూమి మీద? బంధుత్వాలు ఏంటంటారు, బంధువులు కోల్పోయి, బంధుత్వాలు కోల్పోయి, అన్నీ పోయి, చింపుడు గుడ్లు కట్టుకొని దరిద్రులు అయిపోయి తిరిగేసి మనం ఏం సంపాదిస్తాం? ఇంకెంతకాలమయ్యా నువ్వు అలా బ్రతుకుతావు? ఎంతకాలమయ్యా శాపంలోనే ఉంటావు? శాపం ఇంకెంతకాలము తెచ్చుకుంటావు నీ మీదకి? కనికరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు చేతులు చాపి నేను క్షమించడానికి, నేను ఓదార్చడానికి, నీ శాపం కొట్టివేయడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి ఒక ఆయన నేను పిలుస్తున్నాడు. సకల జనులారా ఆలకించండి నా మాట ఆలకించండి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అయ్యా, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు దేవాది దేవుడు. దేవునికి మహిమ మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు పిలుపునిస్తున్నాడు ఈరోజు. ఎందరైతే మాటలు వింటున్నారో, ఎందరైతే మాటల యొక్క శబ్దం ద్వారా సోషల్ మీడియా ద్వారా వింటున్నారో వారందరితో మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? ఇంకెంతకాలం అయ్యా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావు? మారవా? ఇంకెంతకాలం, ఇంకెంత పోవాలి నీ దగ్గర? ఇప్పటికే చాలా కోల్పోయావే. నీకంటూ గౌరవం ఉండేదే, నీకంటూ సమాజంలో విలువ ఉండేదే. గౌరవం పోయింది, విలువ పోయింది, ఆస్తి పోయింది, ఇల్లులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి. ఇంకేం సాధిస్తావు అని అడిగితే దేవుడు మన దగ్గర సమాధానం ఉందా? మనము వ్యసనపరులవై తిరిగితే నా జీవితం, నా ఇష్టం, నా డబ్బు, నా యొక్క మనసుకి నచ్చినట్టుగా, నా మనస్సాక్షికి నచ్చినట్టుగా, నా యొక్క జీవితానికి నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నా శరీరం ఏదైతే కోరుకుంటుందో దానికి నేను లోబడతానంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఆస్తులు మాత్రమే పోవు, ఇంకేం పోతాయంట? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట రాయబడుతుందండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. వ్యభిచార క్రియల చేతను, ద్రాక్షారసము పానము చేటు చేతను, మద్యపానము చేతను వారి మతి చెడిరి. ఏం చెడిరంట? పిచ్చోళ్ళు అయిపోతారంట, మతి చెడిపోతుందంట. దేనివల్ల అంట? వ్యభిచారం చేసేవారు కానివ్వండి, మద్యపానాలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు అలవాటు పడి, దుర్వ్యాపారాలకి అలవాటు పడి, ఎవరైతే నా ఇష్టం, నా దేహం, నా శరీరం, నా డబ్బుని విర్రవేగిపోతున్నారో వారందరూ చెప్పాను చూసారా? ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు సోషల్ మీడియాలో. ఇంటర్వ్యూ చేశారు. ఏమని చేశారంట? అయ్యా ఎందుకు ఎలాగా అంటున్నావు, రోడ్ల మీద పడుకుంటున్నావు, జుట్టు ఎలా పని చేసుకున్నావు అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే మతి పోతుందండి ఒక్కొక్కరికి. మనం కూడా మాట్లాడలేం. అంత ఉన్నతమైన చదువులు చదివిన వాడు ఈరోజు రోడ్ల మీద అడుక్కొని తిరుగుతున్నాడు. బట్టలు వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, కటింగ్ చేయించుకోవడానికి హెయిర్ స్టైల్కి సరైన వస్త్రాలు లేవు, సరైన శుభ్రం లేదు, ఎక్కడెక్కడో పిచ్చోళ్ళ తిరుగుతున్నాడండి. ఎందుకో తెలుసా? ఒక ఆయన అంటున్నాడు, వణికేస్తున్నాడండి, బాడీ అంతా షేక్ అయిపోతుంది. మందు తాగకపోతే బాడీ అంతా వణికొచ్చి షేక్ వచ్చేస్తుందంట. ఉండలేకపోతున్నాడు ఆయన. మందు ఇమ్మంటున్నాడండి. ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఆహారం అడుగుతారు, కానీ ఆయన మందు అడుగుతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ వ్యసనాలకి అలవాటు పడిపోయాడు కనుక ఏమంటున్నాడు దేవుడు? అయ్యా ఎంతోమంది నీకంటే గనులయ్యా, నీకంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేవారు, నీకంటే చందగాళ్ళు, నీకంటే ఉన్నతమైన చదువులు చదివిన వారు, వారి జీవితాలను పాడు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా?
వారి వ్యభిచార కొంపలకు వెళ్ళడం వల్ల అండి సారా కొట్లకో బ్రాంతి కొట్లకో లేకపోతే వ్యసనపరుడివై జోజాల దగ్గరికి వెళ్ళడమో రకరకాలుగా ఆటల దగ్గరికి వెళ్ళి పోగొట్టేసుకునే వారు ఎంతో మంది ఉన్నారా నాయనా. మారండి మారండి మారండి, రేపన్నది నీది కాదు. రకరకాల జబ్బులు జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి. కిడ్నీలు పోయిన ఒక్కడు, లివర్లు పోయిన ఒక్కడు, ఊపిరితిత్తులు పోయిన ఒక్కడు, ఇవన్నీ ఎలా పోతాయి? ఊరికినే పోతాయా? డాక్టర్లు ఏమంటారు తెలుసా? ఎప్పుడు నీకు ఒక జబ్బు వచ్చిందనుకో, నీకేమైనా చెడు అలవాట్లు ఉన్నాయని అడుగుతారు. ఫస్ట్ మీరు ఎవరినైనా అడగండి. ఎవరికైనా మీ బంధువులు మీ చుట్టాలు ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఎవరికైనా బాగలేకపోతే ఎవరిని అడిగారా? డాక్టర్ని అడగండి. నేను ఎంతోమందిని తీసుకెళ్ళాను. నేను రీసెంట్గా ఒక ఆయన తీసుకెళ్ళాం. ఆయన మందు తాగుతాడు, సుట్ట తాగుతాడు అని చెప్పారు కూతుర్లు. ఊరికినే రా ఊపిరితిత్తుల్లో ఊపిరితిత్తుల్లో ఊరికినే పొగ పట్టదండి. మనం ఎప్పుడైతే ఎక్స్రేస్ తీయించుకుంటామో, స్కానింగ్ చేయించుకుంటామో అవన్నీ రిపోర్ట్లు వచ్చేస్తాయి. మరి నువ్వు ఎంత కవర్ చేసుకున్నా అవి బయటకు వచ్చేస్తాయి. ఇదిగో నువ్వు హెచ్ఐవి ఎయిడ్స్ ఉందంటే ఖచ్చితంగా నువ్వేమైనా కొంపలకు పోయావా, ఏమైనా చెడ్డ వ్యభిచార కొంపలకు పోయావని అడుగుతారు డాక్టర్లు తెలుసా? అలా అడిగారండి చాలామంది. నా కళ్ళతో నేను చెవులతో నేను విన్నాను. అలాంటి అలవాట్లు ఉన్నాయా? మందు తాగుతావా అన్నీ అడిగారండి. నేను బ్లడ్ ఇచ్చేటప్పుడు వేరే ఒకళ్ళు ప్రమాదం చావు బతుకులు బ్లడ్ ఇచ్చేటప్పుడు కూడా నన్ను అడిగారు తెలుసా? నీకేమైనా జబ్బులు ఉన్నాయా? బీపీ ఉందా, షుగర్ ఉందా, త్రాగుడు అలవాటు ఉందా, ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా? కైని కానీ, డీలక్స్ కానీ, లేకపోతే పానపరాకులు కానీ, లేకపోతే చుట్టలు కానీ, సిగరెట్లు కానీ, ఇలాంటి ఏ అలవాట్లైనా ఉన్నాయని అడిగారు ఫస్ట్. అవి ఉంటే తీసుకోరంటండి బ్లడ్. తెలుసా అవి? రాత్రి 90 తాగేసి నేను బ్లడ్ ఇచ్చేస్తాను, మా ఆవిడ చావుబతులు ఉందను బయటికి గంటేస్తారు తెలుసా? అంటే నేనేమంటున్నానంటే, మనం ఏమైతే వ్యసనాలకి బానిసలైపోయి మనం తిరుగుతున్నామో, మనము పిచ్చోళం అయిపోవడం కాదు కానీ, దరిద్రులు అయిపోవడం కాదు కానీ, మనం జబ్బులు వచ్చేస్తాయని తెలుసా? అది కూడా బైబిల్లో రాయబడింది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, మద్యం వలన మత్తులై జబ్బు పడతారు. ఏం పడతారంట? జబ్బు పడతారు. అయ్యా, ఈరోజు చాలామంది జనరల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతోమంది చావు బతుకుల్లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? వారు చేసిన వ్యసనాలు, వారు చేసిన అలవాట్లు, చెడ్డ అలవాట్ల వల్ల. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 5 అన్ని పక్క ఎవిడెన్స్ ఉన్నాయండి. దేవుడు ఊరికినే రాయించడండి. అరే నాయనా, ఆ ఇంటికి వెళ్తే నీకు ఎలా జరుగుతుంది, పక్క ఇంటికి వెళ్తే ఎలా జరుగుతుంది అన్నీ చెప్పాడండి దేవుడు. నువ్వు పిచ్చోడు అయిపోతావు, నువ్వు తిండిపోతాడు అనుకో. ఇప్పుడు కష్టపడుకొని 500 తెచ్చేసుకొని, జాగ్రత్త వినండి, 500 తెచ్చేసుకొని నేను బిర్యానీ కొట్టుకు వెళ్ళిపోయి పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోయి 500 ఖర్చు చేసేసుకున్నాను అనుకో, మరలా రేపు 500 రాకపోవచ్చు. పనికెళ్ళో, వేటకెళ్ళో, లేకపోతే తుఫాను జరగవచ్చు, లేకపోతే ఏ కరోనా లాంటిదో రావచ్చు. అయ్యా ఇంట్లో ఉండరా, బయటికి రాకరా, నువ్వు 4 రోజుల వరకు అనేసి అన్నారు అనుకో, మనం ఏమైపోతామండి? ఎవరు బంధువులు ఉండరు, ఎవరు చుట్టాలు ఉండరు. నీకు ఒంటరిగా ఉన్న ఒక ఊరు వెళ్ళావు, నీ భార్య నీ పిల్లలు వెళ్ళావు, 500 తెచ్చుకున్న 500 ఖర్చు పెట్టిస్తావు. తిండిపోతులు ఏం చేస్తారు? 500 తినేస్తారు. మరి తర్వాత రోజు దరిద్రులు లేకపోతే ఏమవుతావు? దరిద్రులు అంటే ఏంటి? అందరిని అడుక్కోవడమే కదా. ఇప్పుడు అడుక్కున్నాడు ఏమంటారు? అడుక్కున్నాడంటే ఏమీ లేనోడు కాబట్టి, అది దరిద్రుడు కాబట్టి, వాడి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే, అయ్యా భిక్షం వెయ్యండి, అన్నం లేదు, రొట్టె ముక్క కొనుక్కోనండి, ఇడ్లీ ముక్క కొనండి, లేకపోతే 90 కన్నా ఇవ్వండి, లేకపోతే ఫలానా జబ్బుతో ఉన్నాను దానికన్నా బాగు చేసుకుని అడుక్కున్నాడంటే ఏంటంట? ఏమీ లేదనే కదా. ఏమీ లేని వారిని ఏమంటారు? దరిద్రులమే కదా, ఐశ్వర్యవంతులమా? కాదు కదా. అంటే తిండిపోతులు కూడా దరిద్రులు అయిపోతారా? అయిపోతారండి. పెద్ద క్యారేజ్ వండేసుకొని తినేసి ఇష్టం వచ్చినట్టు కష్టపడిందల్లా మందుకి, తిండికి, మందుకి, తిండికి పెడేసాం అనుకో, దరిద్రులు అయిపోతే ఐశ్వర్యవంతులు అవుతామా? 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తాం సెంటర్లో, మొలపేట సెంటర్లో కట్టేస్తామా? కట్టం కదా. ఏమవుతాం? ఆ ఇంటి అమ్మ కేజీ బియ్యానికి డబ్బులు ఇవ్వండి అమ్మ, అమ్మ గ్యాస్ అయిపోయిందమ్మా, అమ్మ పలానా కరెంటు బిల్లు ఫీజు లాక్కి వెళ్ళిపోయాడమ్మా, లేకపోతే కేబుల్ బిల్లు కట్టాలమ్మా, లేకపోతే ఇంట్లో చింతపండు అయిపోయింది, నూనె అయిపోయింది అని అడుక్కుంటాం. ఐశ్వర్యవంతులు అవుతామా? లేకపోతే మొలపేట సెంటర్లో అందరికి అన్నదానం పెట్టేస్తామా? పెట్టం కదా. తిండిపోతులు, త్రాగుబోతులు అన్నదానం పెట్టేస్తారా? పెట్టరు కదా.
అంటే బైబిల్ ఎంత చక్కగా వివరించిందో ఒకసారి చూడండి. ఇంకెంతకాలమయ్యా వ్యసనపరుడువై నువ్వు తిరుగుతావు, ఎంతకాలమయ్యా శాపములో నువ్వు జీవిస్తావు, ఎంతకాలమయ్యా పాపములో నువ్వు బ్రతుకుతావు, మారవా? మారంటుంది బైబిల్. ఒకవేళ మారనంటే దరిద్రులు అయిపోతావా, అయిపో నీ ఇష్టం. పిచ్చోడు అయిపోతావా, మెంటలోడు అయిపోతావా, ఊరి మీద తిరుగుతావా. మొలపేట సెంటర్లో ఒకడు ఉంటాడండి, ఉంటాడు, కదిపితే చాలు కచ్చిడి బూతులు మాట్లాడుతున్నాడు. ఒకసారి సెంటర్లో అక్కడ కూర్చుంటున్నాడు, షాపు దగ్గర కూర్చుంటున్నాడు. ఆ హెయిర్ స్టైల్ చూస్తే ఎలా ఉందంటే తాటికి పీసుంటుంది చూసారా, అలా ఉంది. ఆ బట్టలు చూసినా పొయ్యిలో వేసినా కాలం అన్నట్టుగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు కాకినాడ సిటీల్లో మెయిన్ రోడ్లో చాలామంది ఉంటారు తెలుసా, చాలామంది ఉంటారండి. మీరు నమ్మండి, చాలామంది ఉంటారు. మా కాకినాడ వద్దు కానీ సెంటర్లోకి వద్దు కానీ మీరు ఒకసారి మొబైల్ ఆన్ చేయండి, ఎన్నో వీడియోలు దొరుకుతాయండి. పిచ్చోళ్ళ కింద తిరిగిన వాళ్ళు, పిచ్చోళ్ళ కింద పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు, జబ్బులు పడిపోయిన వారు, ఎంతోమంది కిడ్నీలు ఫెయిల్డ్ అయిపోయిన వారు, ఎంతోమంది హెచ్ఐవి ఎయిడ్స్ అని రకరకాల వ్యాధులకి గురైపోయిన వారు ఎంతోమంది. చిన్న మా ఊర్లో కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ చిన్న వయసులో మరణించారు తెలుసా. త్రాగుడికి బానిస అయిపోయి, పిచ్చోలు అయిపోయి, డ్రగ్స్ అని, గంజాయి అని, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎంతోమంది మధ్యాంతకారంగా చనిపోతున్నారండి. వరాశిని పూర్తిగా జీవించట్లేదు, అర్ధాంతరంగా చనిపోతున్నారు. 20కో, 18కో, 25కో, 30కో ఎంతోమంది చనిపోతున్నారండి. అందుకే బైబిల్ అంటుంది, ఇంకెంతకాలమయ్యా, ఎంతకాలమయ్యా దేవుడు లేక నువ్వు బ్రతుకుతావు అంటున్నాడండి. ఇంకెంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదురు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైన మాటలు ఉంటాయండి, అద్భుతమైన మాటలు. అందులో కొన్ని మాటలు ఉన్నాయి, అవి నేను ఎప్పుడన్నా అందరికీ వివరిస్తాను. ఈరోజు అందులో ఒక లైన్ తీసుకున్నాను. ఆ లైన్ ఏంటంటే, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఈరోజు ఏం చేస్తున్నాడంటే మనిషి నిజాన్ని నమ్ముతాడా, నిజాన్ని నమ్మడు. అయ్యా నిజదేవుడు ఉన్నాడయ్యా, నిజదేవుడు ఉన్నాడయ్యా, ఒకే దేవుడయ్యా, దేవుళ్ళు ఉండరయ్యా, మనిషిని పుట్టించడానికి ఒక దేవుడు చాలయ్యా, మనిషి దేవుడి కంటే గొప్పోడు కాదయ్యా, మనిషిని పుట్టించడానికి 33.5 కోట్ల దేవీ దేవతలు అవసరం లేదయ్యా, ఒక దేవుడు చాలు. అంతే కదండి, ఒక మనిషిని పుట్టించడానికి ఒక దేవుడు సరిపోడా. ఇంకొక విషయం తెలుసా, భూప్రపంచం మీద బ్రతుకుతున్న మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటండి. అర్థమవుతుందా మీకు నా భాష? కొన్ని గ్రంథాల్లో మనం చూస్తే మనుషులు 100 మంది అనుకోండి, దేవుళ్ళు 150 మంది ఉన్నారంట. అంటే మనిషి కంట దేవుళ్ళు ఎక్కువ ఉన్నారంట. అంటే ఒక మనిషిని పుట్టించడానికి ఒక దేవుడు సరిపోడా. భూమిని కలిగించిన వాడు ఆయనే, సముద్రమును కలిగించిన వాడు ఆయనే, ఆకాశములో ఉన్న నక్షత్రములు కలిగజేసిన వాడు ఆయనే, మానవులను నిర్మించిన వాడు ఆయనే, ఆయనే మనలను పుట్టించెను. ఒక్కడే, ఆ ఒక్కడే బాబు, మనందరిని పుట్టించింది ఒక్కడే అనరా బాబు అని అడిగితే నమ్ముతారా? 33.5 కోట్ల మందిని పుట్టించారు. ఒకడు చెవి చేశాడు, ఒకడు కాలు చేశాడు, ఒకడు ముక్కు చేశాడు, ఒక నరాలు చేశాడు, ఒకడు రక్తం పోసాడు. అలా చెప్తారండి చాలామంది. మరి అంతే కదా అర్థం, అలా చెప్పరు కానీ అంతే కదా అర్థం. అంటే ఒక దేవుడు సరిపడా మనిషికి. అరే అబద్ధమైన దాన్ని ఎందుకురా నమ్ముతావు, ఆ దేవుడు ఎప్పుడు వినబడలేదురా, ఇలాంటి దేవుళ్ళు కూడా ఉంటారేట్రా, పేర్లేంట్రా అని అడిగితే అంతే. తెలుసా, ఇప్పుడు రాముడు, కృష్ణుడు, కొంతమంది ఉన్నారండి, వారి కోసం పుస్తకాలు ఉన్నాయి, వారి కోసం ఏదో మనకి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళు ఎవరు పుట్టారో తెలీదు, వాళ్ళు ఎలా వచ్చారో తెలీదు, వారి చరిత్ర ఏడో తెలీదు, వారికి అసలు జీవితం ఏడో తెలీదు, అసలు దేవుడు అనడానికి వారికి ఉన్న రైట్స్ ఏంటో తెలీదు, కానీ చాలామంది ఉంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఇంకొక విషయం జాగ్రత్త చెప్తున్నాను వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మనకి ఏం చేస్తాయి, పొక్కులు వేస్తాయి, దాన్ని కూడా, అది కూడా దేవుడే. ఒక విషయం మనసు పెట్టి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు అనేవాడు మనుషులను బాధ పెడితే దేవుడు ఎలాగవుతాడు? మనుషులను రక్షించేవాడు కదా దేవుడు, మానవులను బాధలను తప్పించేవాడు కదా దేవుడు. మానవులను బాధించి హింసించి చిత్రహింసలు పెట్టినోడు దేవుడు ఎలాగవుతాడు? అవడు కదా. అసలు మనిషికి మానవుడికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంటుంది. మనిషి ఒకలా ఉంటాడు, దేవుడు ఒకలా ఉంటాడు.
మనిషి ఏం చేస్తాడు? ఎవడో నాశనం అయిపోతే చూసి ఆనందిద్దామని మనిషి అనుకుంటాడు. దేవుడు అనుకుంటాడు ఎవడో నశించిపోకూడదు, ఎవడో పాడైపోకూడదు, అంతటా అందరూ బాగుండాలని అనుకునేవాడు దేవుడు. నువ్వు దూషిస్తే నిన్ను దూషిస్తారు, నిన్ను హింసిస్తే నిన్ను హింసిస్తారు, నిన్ను హేళన చేస్తే నిన్ను హేళన చేస్తారు. నీ దగ్గర ఉన్నప్పుడే వస్తారు, లేనప్పుడు ఎవడు రాడు. కానీ ఉన్నా లేకపోయినా, నువ్వు దూషించినా, నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ప్రేమించినా, నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రేమించేవాడు కదే దేవుడు. అంతే కదా? అయ్యా నేను ఈ బాధల్లో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, నన్ను విడిపించు, నన్ను కాపాడమ్మా అని ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం సహాయం కోరుతున్నామంటే వారు రక్షిస్తారనే కదా, కాపాడతారనే కదా. మరి మనల్ని బాధించి మన చిత్రహింసలు పెట్టించేసి మనం ఎంతో ఒళ్ళంతా పచ్చిపుండి అయిపోయి ఒళ్ళంతా బాధను అనుభవించి నలుగురు వచ్చి మన మీద కుమ్మేసినట్టు ఒళ్ళంతా బరువెక్కేసుకొని ఎంత భారంగా ఉంటే అసలు అది ఎలాగ మనము దేవుడికి స్వీకరిస్తాం? ఒకసారి ఆలోచించండి. అంటే మనిషి ఏం చేస్తున్నాడంట, ఎంతకాలం రా నువ్వు అబద్ధమైన దాన్ని వెతుకుతావు, అది నిజము కాదురా, అందులో సత్యము లేదురా, అందులో నీతి లేదురా, అందులో పరిశుద్ధత లేదురా, అందులో యథార్థత లేదురా, అసలు ఎలా దేవుడు అని అంటావరా అని అడిగితే సమాధానం చెప్పరు. దేవుడు అనేవాడు ఒక్కడే. అబద్ధమైన దానిని మనం వెతకకూడదు. ఈరోజు మనిషి ఏం చేస్తాడంటే అబద్ధమైన దానిని వెతుకుతాడు. ఇంకో క్వశ్చన్ చెప్పనా? తాయెత్తులు ఏముండదంట, తాయెత్తులు కట్టేవారు చెప్పారు. కానీ మనిషి ఏం చేస్తాడంట, 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, 300 ఇస్తాడు, 400 ఇస్తాడు. అబద్ధం అది, అది నిజం కాదు. అది అబద్ధమని ఏరు ముక్కలు అమ్మేవారే సాక్ష్యాలునే కావాలంటే చూపిస్తాం. అవి అమ్మేవారే చెప్పిన నిజాలు, అందులో అవి సత్యం ఉంటే, అందులో నిజం ఉంటే ఎందుకండి కోట్లు కట్టి హాస్పిటల్ కట్టడం? ఎందుకండి గవర్నమెంట్కి 108 అంబులెన్స్లు పెట్టడం? ఎందుకండి ఇంగ్లీష్ మెడిసిన్ తెప్పించడం? ఎందుకండి విదేశాల నుంచి డాక్టర్లు తెప్పించడం? ఎందుకండి విదేశాల నుంచి ఫ్లైట్ల మీద మన అవయవాలు కొంచెం స్పెషలిస్టులు పంపించడం అవసరమా? ఏరుముక్కలోనే వైద్యం దొరికేస్తే ఇంకెందుకు ఈ వైద్యం? ఎందుకు ఈ డాక్టర్లు? ఎందుకు ఇంగ్లీష్ మందులు? ఎందుకు గవర్నమెంట్కి ఇంత నష్టం? ఎందుకు జనరల్ హాస్పిటల్లో ఇంత వైద్యం? ఎందుకు? అందరికి ఏరుముక్కలు కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అది అబద్ధం. కానీ మనిషి ఏం చేస్తాడంట, అబద్ధమైన దానినే ప్రేమిస్తాడండి, అబద్ధమైన దానినే ప్రేమిస్తాడు. అందులో సత్యము లేదు, నిజము లేదురా, అది ఉత్తిదిరా అని మనం ఎన్ని కొట్టు నెత్తి కొట్టుకో బాధ చూపించు నమ్మడు మనిషి. ఇంకొక విషయం తెలుసా? నాకు కొల్లి తెయ్యరా, నాకు సారా తెయ్యరా, నాకు మందు తెయ్యరా, నాకు అది తెయ్యరా, నాకు ఇది తెయ్యరా అనుకునే వాళ్ళు దేవుడు ఎలాగవుతారు? అసలా మన దేవుడు ఏమంటున్నాడు? మద్యపానం తాగితే మీరు మత్తిపోతుందిరా, పిచ్చోళ్ళు అయిపోతారా, మీరు దరిద్రులు అయిపోతారా, మీరు జబ్బులు వచ్చేస్తాయిరా, ద్రాక్షారసం తాగకండ్రా, దాంట్లో ఏంటంట చెడ్డ వ్యాపారం చేశారు, దాంట్లో చెడ్డ వంట చూసారా, అవన్నీ వేస్ట్, ఇవన్నీ మిక్సింగ్ చేసి అవి కుళ్ళబెట్టి ఆ కుండలో పోసి బాగా మిక్సింగ్ చేస్తే అది మత్తు ఇవ్వడానికి నీకు పాడైపోయిన కుళ్ళిపోయిన ఇవన్నీ చేస్తే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదురా. అరే తాక్కరా అని మన దేవుడు చెప్తే కొంతమంది ఏమంటారు తెలుసా? తాగు అంటారు తెలుసా. మీరు ఒకసారి వినండి. ఈ పక్కులు వేసేవారి దగ్గరికి వెళ్ళి చూసారనుకోండి, కొల్లి కావాలా, కొల్లి క్యాన్ ఒకటి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. నేను అడుగుతాను, అసలు ఆ కొళ్ళు తాగమన్నవాడు దేవుడు ఎలాగవుతాడని అడుగుతున్నాను. అవన్నీ చెప్పాను వాళ్ళకి కింద నుంచి పై వరకు మంట వచ్చేది ఆల్రెడీ మంట వచ్చేది. వాక్యాలు వినేళ్ళకి అందుకే మైకి తీసేస్తాం. మంట వచ్చి ఇంకా కోపం తెచ్చేసుకుంటారు. విషయం ఏంటంటే అబద్ధమైన వాటిని ప్రేమించకరా, అది ఎంతకాలం రా, అబద్ధమైన వాటిని మీరు వెతుకుతారు. ఏదైతే నీవు నిజమైన నమ్ముతున్నావో అదంతా అబద్ధం. నువ్వు ఎన్ని చూపించాడు నమ్మడం. కానీ ఒకానొక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని రోధించే రోజు వస్తుంది. అప్పుడు నిన్ను విడిపించే నాదుడు ఉండడు, అప్పుడు నిన్ను తప్పించే నాదుడు ఉండడు. నీ గుండెలు బాదుకొని ఎంత ఏడ్చినా నీ కన్నీరు తుడిచేవాడు ఉండకపోవచ్చు. అబద్ధమైన వాటిని నువ్వు ఎంత నమ్మావో, దానికి ఎంత ఖర్చు పెట్టావో, ఎంత దూరము ప్రయాణం చేసావో, అయ్యో అది అబద్ధం అంట, అందులో నిజము లేదంట, అందులో సత్యము లేదంట, ఎన్నో గొంతు చించుకొని నీ వాకిటి ముందల వాగినోళ్ళు నోరులో నీకు ఎట్టకారంగా కాక ఉండొచ్చు. కానీ ఒకానొక రోజు అవన్నీ తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు గుండెలు రమ్ములు బాదుకొని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నేను తప్పించే నాదుడు ఉండడు.
అందుకే భక్తులు అంటారు, ఎంతకాలమయ్యా ఎంతకాలమయ్యా, అదంతా వ్యర్థము, భూమి మీద సమస్తము వ్యర్థము, అంతా వ్యర్థం 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 వ్యర్థం, తరము వెంబడే తరము గతించిపోవచ్చున్నదిరా నాయనా. కానీ ఎల్లప్పుడూ భూమి అలాగే ఉంటుందా? ఉండట్లేదా? మన తాత చనిపోయాడా, మా తాత చనిపోయాడా, మా నాన్న చనిపోయాడా, ఇలా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి, తరము వెంబడి తరము తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. అలాగే ఎల్లప్పుడూ సదాకాలము మనతో ఉన్నవాడే దేవుడు. ఆ దేవుడే నిజమైన మేము ఆరాధిస్తున్న దైవము, మనలను పుట్టించిన దేవుడు, మనలను ఊపిరి పోస్తున్న దేవుడు, మన సముద్రాన్ని కలిగించిన దేవుడు, సముద్రంలో ఉన్న జీవరాశిని పుట్టించిన దేవుడు. ఆ దేవుడే ఎండనిస్తున్నాడు, వాననిస్తున్నాడు, గాలినిస్తున్నాడు, నీరునిస్తున్నాడు, వాయువునిస్తున్నాడు, ప్రతీది ఇస్తున్నాడు. ఆయనే సత్యము, ఆయనే నిజము. ఇప్పటి వరకు మీరు తిరిగారు, తాగారు, తిరిగారు, తిన్నారు, చాలు. చూద్దాం, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోక్రీ చేష్టలు, దురాలోచనలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చి ఉండుటకు గతించిన కాలమే చాలును. అయ్యా, ఈరోజు చూడండి, క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంట? క్రైస్తవులు కూడా పార్టీలు చేసుకుంటున్నారంట. క్రైస్తవులు కూడా అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు సంఘాల్లోకి వచ్చేసి తెలుసా? రీసెంట్గా మేము కాకినాడలో ఒక ఫంక్షన్ హాల్కి మీటింగ్ గానికి వెళ్ళామండి. మీటింగ్ గానికి వెళ్తే అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో డ్యాన్సులు కడుతున్నారు. సేమ్ అందులో యేసు అనే పదం వస్తుంది, కానీ అంత సినిమా పాటలా ఉంది మ్యూజిక్ కానీ, ఆ డాన్స్ కానీ. అమ్మాయిలు అబ్బాయిలు, వయసులోని అమ్మాయిలు అబ్బాయిలు గంగిరెద్దులా డ్యాన్సులు వేస్తుంటే ఏమనలేకపోయాం. 100 మంది ఫాస్టర్లు ఉన్నారు, 100 మంది సేవకులు ఉన్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంట? విందులు, వినోదాలు, పండగలు, అవన్నీ ఎంజాయ్. అవన్నీ చాలరా నాయన. మరొకసారి చదువుతున్నాను. మనము చేసిన పోకిరి చేష్టలు ఏంటంట? పోకిరి చేష్టలు, దురాలోచనలు, దురాశలు. మద్యపానం తాగేవారు లేరా? ఉన్నారు. అలరితో కూడిన ఆటపాటలు పాడేవారు లేరా? ఉన్నారు. త్రాగుబోతు విందులు జరుపుకునేవారు లేరా? ఉన్నారు. విగ్రహ పూజలు చేసేవారు లేరా? ఉన్నారు. అయ్యా, ఇవన్నీ చాలు, గతించిన కాలము చాలు. ఇంకెంతకాలము నా నామాన్ని నువ్వు అవమానపరుస్తావు? ఎంతకాలము నా నామాన్ని అపకీర్తి తెస్తావు, చెడ్డ పేరు తెస్తావు? చాలు. ఎక్కడి నుంచైనా బ్రతుకు, ఇక్కడి నుంచైనా నీతిగా ఉండి, ఇక్కడి నుంచైనా యథార్థంగా ఉండని దేవుడు ఏం చేస్తున్నాడంట? పిలుపునిస్తున్నాడు. మూలపేటలో ఉన్న ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రతి మానవుడు గమనించవలసింది ఏంటంటే, నువ్వు ఎంతకాలము పాపములోనే బ్రతుకుతావు, ఎంతకాలము వ్యసనపరుడవే నువ్వు తిరుగుతావు, ఎంతకాలంలో శాపములో నువ్వు బ్రతుకుతావు? చాలు చాలు, రండి రండి రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులారా వినండి, వినండి, ఆయన ఉపదేశములు వినండి, ఆయన వాక్యములు వినండి, ఆయన మాటలు విని మన బ్రతుకులను మార్చుకోవాలి. ఎవరు బ్రతికించలేరు, నా అన్నవారు నన్ను ఎవరు బ్రతికించలేరు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నేను ఏవైతే అబద్ధమని నిజమని నమ్ముతున్నాను, అబద్ధం వాటిని నిజమని నమ్ముతున్నానో అవన్నీ నన్ను విడిచిపెట్టే రోజు ఒకటి రాబోతుంది. రీసెంట్గా ఒక ఆయన 100 సంవత్సరాలు పురాతన వస్తువులను తవ్వకాలలో తవ్విన వస్తువులు ఏటో తెలుసా? ఆయనకంట చనిపోయిన శవానికి బంగారం కడిలు ఉన్నాయంటండి, బంగారు హారాలు ఉన్నాయంట, బంగారంతో దొరికాడంటండి. ఏమైనా పట్టుకుపోయాడా? పోను, నీ బంగారం నిన్ను రక్షించిందా? నీ బంగారం నిన్ను కాపాడిందా? మొన్న పాప చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ పిల్లకి చెవిలీలు చేయించారండి. ఆ చెవిలీలు ఎలా తీశారు తెలుసా? రావట్లేదని కోసేసారండి బ్లేడ్ ఎట్టి. చెవిని లోపల చెవి పెట్టేసి చెవిని కొయ్యలేదు, కానీ ఈ లోపల రావట్లేదని కత్తితో లోపల తిప్పేసి ఇలా అలా తిప్పేసి దాన్ని లూజ్ చేసి తీసారండి బయటికి. చాలా బాధ అనిపించింది తెలుసా? అలాంటి ఎన్ని సంఘటనలు ఉన్నాయి తెలుసా? నీ బంగారము నిన్ను నా కూతురు నా కూతురు అని గుండెలు బాధేసుకున్న నీ తల్లే నీ వస్తువులు నీకు విడిచిపెట్టదు. ఏం సంపాదించి ఏం పట్టుకెళ్ళిపోవు.
నీకు ఇష్టపడి చేసింది వదిలేయచ్చు కదా, వదలరు. 10,000 చేస్తా, 5,000 చేస్తా, ఆ ఏడుపులో కూడా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పట్టీలు నా చేతిలోనే పెట్టారండి. పట్టీలు నా చేతుల్లోనే పెట్టారు. ఆ చెవులు నా చేతుల్లోనే పెట్టారు తీసి. అలా పెట్టుకున్నాను. కొంతమంది భయపడిపోతారు. చనిపోయిన శవం దగ్గర పట్టీలు గానీ, చెవులీలు గానీ పెట్టుకోవడానికి అలా భద్రంగా దాచాను. అన్నీ దాచుకొని మా కుటుంబ సభ్యుల పిల్ల కాబట్టి నాకిచ్చారు అవన్నీ. చాలా బాధ అనిపించింది. ఒక చెవులి రాకపోతే తెగ తిప్పేస్తున్నారు. అంటే మనిషి డబ్బు మనిషిని బ్రతికించలేకపోతుంది. ఏం పట్టుకెళ్ళలేవంటే పట్టుకెళ్ళలేవు. ఏదో ముద్దుగా గౌను ఉంది, గౌను పడేశారు అంతే. కొంతమంది అయితే మొలతాడు కూడా చంపేస్తారు. బట్టలు దిగంబరిగా కప్పెడేస్తారు. ఎంతోమందిని చూసాం అలాగా. ఈ చేతులు ఎన్నో శవాలను పూడ్చాయి. ఎందుకో తెలుసా? మట్టేసిన చేతులు ఎంతోమందిని మనం చూస్తాం. మన బంధువులను చూస్తాం, మన ఇరుగు పొరుగు వారిని చూస్తాం, మన కుటుంబంలో ఎంతోమంది మరణించిన వారిని చూస్తాం. నేను పట్టుకెళ్ళిపోయారా? ఏం పట్టుకెళ్ళలేదండి. ఎంతకాలం ఇంకా వ్యసనపరుడివై తిరుగుతావయ్యా? ఎంతకాలం సంపాదన 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 అని తిరుగుతావయ్యా? అంతకాలం పాపములోనే బ్రతుకుతావు. నీ పాపము నిన్ని యుగ యుగాలు నరకాగ్నిలోని తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు దుర్వ్యాపారాలు చేసేసి వ్యసనపరుడివై నువ్వు తిరిగితే నీ కుటుంబమే నడి రోడ్డుకి ఎక్కేసేవారు ఎందరో ఉన్నారండి. ఈరోజు తాగుడికి బానిసలైపోయి, జోజాలకి అలవాటు పడిపోయి, బానిసలైపోయి, అప్పుల పాలైపోయి, కుటుంబాలు ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితులను ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్న వారు ఉన్నారు తెలుసా? మొన్నటికి మొన్న పొలం పండలేదని, వ్యాపారాలు ఆస్తులు ఉన్నాయని ఇంటికి వచ్చి పీకేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో చూసుకుంటూ పురుగుల మందు తాగి చనిపోయారు భార్య భర్తలు. మీరు నమ్ముతారా? అప్పులు ఎక్కువైపోయినాయి. సినిమా యాక్టర్లు చనిపోతున్నారు, సినిమా హీరోలు చనిపోతున్నారు. అప్పులు బానిసలతో అప్పులకి తట్టుకోలేక ఆ పరువుగా బ్రతికము, ఎవరు ఏమంటారని సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? ఎంతోమంది వ్యసన పరులు తిరిగి వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పిచ్చోళ్ళ తిరుగుతున్నారు, జబ్బులు పాలైపోయినారు. ఎంతోమంది పెద్ద హాస్పిటల్కి రండి, నేను చూపిస్తాను. ఎంతోమంది జీవితము హ్యాపీగా ఉండొచ్చండి. హ్యాపీగా ఉండొచ్చు. 400 వస్తున్నాయి, 500 వస్తున్నాయి, 1000 రూపాయలు వచ్చేస్తుంది చాలు ఆ కుటుంబానికి. దేవుడు నాకేం పని, ఉన్నారు నాకు చాలామంది ఉన్నారు కాపాడడానికి అని అనుకోగలమేమో. అవన్నీ నిన్ను విడిచిపెట్టే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూడకూడదనే దేవుడు ఏం చేస్తాడు? ముందుగా మనకు వార్త పంపిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము పాపములోనే ఉండకూడదు, మనం శాపములోనే ఉండకూడదు, మనం దేవుడు లేక బ్రతకకూడదని దేవాది దేవుడు అద్భుతమైన మాటలు ఈరోజు మనందరితో మాట్లాడిన దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, మానవుడు ఎంతకాలము శాపములోనే ఉండిపోకూడదని, ఎంతకాలము వ్యసనపరుడివే తిరగకూడదని, ఎంతకాలము మీరు లేక బ్రతకకూడదని, ఎంతకాలము తండ్రి పాపములోనే బ్రతకకూడదని మీరు ఈరోజు మాతో హెచ్చరించిన మాటలు బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి, అబద్ధమైన వాటిని మేము ప్రేమిస్తున్నామయ్యా. ఇంకా ఎంతకాలం మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతున్నాం ప్రభా తండ్రి. నీ దగ్గరికి రాలేని వారు అందరూ ఉన్నారు, నిన్ను వెంబడించలేని వారు ఉన్నారు, నిన్ను నమ్మలేని వారు అందరూ ఉన్నారు ప్రభా. మేము ఎంతోమంది సండే స్కూల్ పిల్లల్ని పిలిచినా చీకొడుతున్నారయ్యా. ఎంతోమంది మేము పిలిచినా పంపించట్లేదయ్యా. ఎంతోమంది పిలిచినా మేము ముఖం మీద మేము రాము, మేము పంపించమని మొఖమే చెప్పేసే రోజులు ప్రభా తండ్రి. భయంకరమైన రోజుల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభా. వారందరూ మీరు క్షమించండి. వారందరికీ ఆయువునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఎందరైతే నోరులు నిన్ను తృణీకరిస్తున్నాయో, ఎందరైతే నిన్ను అసహించుకుంటున్నారో వారందరూ తండ్రి నిన్ను గనపరిచే రోజు వారి జీవితాలు ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా. సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి పరచండి. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. మందిరానికి మీరు స్థలాన్ని దయచేయండి. మందిరానికి స్థలం ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరెంట్ ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రతి వారము ప్రేమతో పలకరించిన ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా మధ్యలో పెద్ద ఆయన ఉన్నారు, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారిని చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలను దయచేయండి. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, వారి కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని దయచేయండి. వారి అల్లుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మనవళ్ళను, మనవరాలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఆ కుమారుడికి తండ్రి, వారి యొక్క కుమారుడికి మంచి గర్భఫలము, రెండవ గర్భఫలం మీరు దయచేయమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కృపను మీరు అనుగ్రహించండి, బలపరచండి, ధైర్యపరచండి. మేము తప్పుదములు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.